ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైందని వార్త ఉద్యోగ పెన్షనర్లకు డిఏ విడుదల ఫిక్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చేసింది. 7th పే కమిషన్ డిఏ హైక్ 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అలాగే పెన్షనర్లకు డిఆర్ త్వరలోనే పెరగనుంది. ఇప్పటికే 8వ వేతన సంఘంతో ఆనందంలో ఉన్న ఉద్యోగులకు త్వరలోనే డిఏ పెంపు రూపంలో మరో శుభవార్త అందనుంది. ఈసారి 3 నుంచి 4% డిఏ పెరగవచ్చని చెప్తూ ఉన్నారు. 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా 2 సార్లు అంటే జనవరికి ఒకసారి అలాగే జూలై నెలల్లో ఒకసారి డిఏ డిఆర్ పెంపు ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయం అవుతుంది. ప్రస్తుతం జనవరి నెల డిఏ డిఆర్ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రకటన హోలీ నాటికి అంటే మార్చి నెలలో ఉండవచ్చు అంటున్నారు. మార్చి నెలలో ప్రకటించిన జనవరి ఫిబ్రవరి ఏరియర్లతో కలిపి మార్చి నెల జీతంతో అందుకోనున్నారు. ఇక గత ఏడాది అంటే 2024లో జనవరి జూలై 2 సార్లు కలిపి డిఏడిఆర్లు కలిపి 7% డిఏ అయితే పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఏ డిఆర్ 53% అందుతోంది అందరికీ కూడా. ఇక జనవరి 25 నుంచి కొత్తది అందుబాటులోకి రానుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి 2025 డిఏ ఎంత అనేది ఉంటుంది. అలాగే జూలై నుంచి నవంబర్ 2024 వరకు ఏఐసిపిఐ స్కోరు 144.5 పాయింట్లకు, డిఏ స్కోరు 55.05% చేరుకుంది. డిసెంబర్ గణాంకాలు అయితే ఇంకా వెలువడాల్సి ఉంది. అందుకే హోలీ నాటికి డిఏడిఆర్ ప్రకటన 3 నుంచి 4% ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే డిఏ 53% నుంచి 56 లేదా 57% చేరుతుంది. ఇక డిఏడిఆర్ పెంపుతో 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఇక్కడ ఉదాహరణ చూస్తే 18,000 కనీసం వేతనం అందుకుంటున్న ఉద్యోగులకు డిఏ 3% పెరిగితే నెలకు 540 రూపాయల జీతం పెరుగుతుంది. అదే 2,50,000 గరిష్ట వేతనం అందుకునే వారికి 7,500 జీతం పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు అయితే 270 నుంచి 3,750 రూపాయల వరకు కూడా ప్రతి నెల పెరుగుతుంది. అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు డిఏడిఆర్ పెంపుకై ఎదురు చూస్తున్నారు. హోలీ నాటికి దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.